హల్లెలూయా. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మకి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మ కూడా ఆత్మీయమైన ఆహారం ఎంతో అవసరమండి. హల్లెలూయా. ఆత్మకి ఆహారం బుధిస్తే ఏదన్నా కానీ అపాయాలు వచ్చి ఉన్నప్పటికీ దేవుడు మార్గం చూపుతాడు. ప్రార్థన చేసుకున్నప్పటికీ దేవుడు నా బిడ్డ ఇప్పుడు మొరపెట్టింది, నేను నా బిడ్డకు తోడుగా ఉంటానని దేవదూతలను నీ పాదములకు రాయి తగలకుండా చెయ్యెత్తి పట్టి నడిపిస్తాడు మన దేవుడు. అలాంటి జీవం కలిగిన దేవునికి నువ్వు ప్రార్థన చేయడం లేదు. 24 గంటలు సెల్ ఫోన్లోనే చూస్తారు. దాంట్లో వచ్చే టోరీస్ని చూస్తావు, దాంట్లో వచ్చే న్యూస్ చూస్తావు, కానీ ప్రార్థన చేయవు, బైబిల్ చదవవు. ఎందుకు? నీ సోమర వలన, నీ నిర్లక్ష్య వలన. దేవుడు చూస్తాడు, సరి చేస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా నడుచుకుంటలేవు, వాక్యానికి లోబడడం లేదు. మందిరానికి ఆదివారం వచ్చిందంటే ఒక పండగలాగా ఫీల్ కావాలి మనం. ఒక ఆదివారం వచ్చిందంటే ఒక పండగలాగా ఫీల్ కావాలి. ఒక పండగ వచ్చినప్పటికి ఏం చేస్తారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఇలాంటి ఆమె చాలా మంచి చీర కట్టింది, అది ఎంత రేటు అని అడిగేంతవరకు నిద్రపోదు. వేరే వాళ్ళు ఆమెతో మాట్లాడకపోయినా కూడా వేరే ఆమెతో అడిగి కూడా మనం ఆ చీర ఎంత రేటు అని అడుగుతాం. అది కాదండి మనలో ఉండాల్సిన లక్షణాలు. దేవుడు నేను ఈరోజు ఆదివారం ప్రేయర్కి వెళ్తున్నాను, చర్చికి వెళ్తూ ఉన్నాను, నువ్వు ఈరోజు నాతో మాట్లాడు, నా కుటుంబంలో అవసరతలు ఉన్నాయి. మరి నీ గురించి మాట్లాడినప్పటికీ ఏం చెప్తారు? ఎవరో చెప్పినట్టున్నారు నా గురించి సమస్యలు, అందుకని నాతో మాట్లాడాడు సేవకుడు, నాతో మాట్లాడాడు పాస్టర్ అని పాస్టర్ మీద జరుగుతావు. ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి దేవునికి మొరపెట్టి ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసి ఉన్నప్పటికీ దేవుడు నువ్వుతేని మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడా, ఈరోజు నేను ప్రార్థన చేసుకొని వెళుతున్నాను, ఈ వారానికి కావలసిన వాక్కులతో నాతో మాట్లాడు. ఈరోజు నా కుటుంబానికి కావలసిన వాక్కులు నాతో మాట్లాడు. నా హృదయం సరిచేయి. నేనేమన్నా అవివేకంగా ఉండానా, వివేకంగా ఉంటున్నానా, నేను ఎలాగ నడుస్తూ ఉన్నానో నా హృదయాన్ని సరిచేయను. నీ దేవునితో మాట్లాడాలి. ఇంటి దగ్గర లేయడమే లేటుగా లేచి అడాబిడిగా ఉండి ఎప్పుడు ప్రార్థన చేస్తావు? దేవుని ఎదుట ఎక్కువనే లేచి ఆయన ముఖాన్ని చూడాలి మనం. హల్లెలూయా. దేవుని ముఖాన్ని చూసి ఉన్నప్పటికీ దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. క్రీస్తునందున ప్రజలారా చాలా మంది ప్రార్థన చేయరు. సోమరతనం. ఆదివారం నీళ్ళు పోసుకోవాలంటే ఒక బాధ, బైబిల్ చదవాలంటే ఒక బాధ. ఇప్పుడు చాలా ఫ్యాషన్గా అయిపోయింది. క్యాలెండర్ తెచ్చుకుంటారా, క్యాలెండర్లో వాగ్దానం చదువుతారు, పద అంటారు. పిల్లలు స్కూల్ పోయే పిల్లలు కూడా ఏం చేయాలంటే ఎక్కువనే లేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకొని మరి బైబిల్ చదవాలి. పిల్లలు కూడా ఫ్యాషన్గా మారిపోయింది. వాగ్దానాలు క్యాలెండర్లో చదవడం, పద అనడం, అది కాదండి మనలో ఉండాల్సింది. వాక్యం చదవాలి. దేవుడా, ఈరోజు నాతో మాట్లాడావు, ఈరోజు నా కుటుంబానికి వాక్కులు బయలుపరిచావు, నువ్వు నడిపించు అని ప్రార్థన చేయాలి. భర్తలు బయటికి వెళ్ళి ఉన్నప్పటికీ, భర్తలు జాబులకు వెళ్ళినా, పనికి వెళ్ళినా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు క్షేమంగా ఉండాలంటే మన ప్రార్థన ఎంతైనా అవసరమండి. హల్లెలూయా. చాలామంది సమయమంతా వృధా చేస్తారు. సమయమంతా దేవునితో కేటాయించారంటే సమయము. ఈరోజు నేను 7 గంటలకు నేను ప్రార్థన కూర్చున్నానంటే ఆటోమేటిక్గా మత్తుకొచ్చేస్తుంది. నేను మోకరించి ప్రార్థన చేయాలంటే ఆటోమేటిక్గా మత్తుకొచ్చేస్తుంది. నేను మోకరించి ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో నేను కనెక్ట్ కావాలి, దేవునితో నేను మాట్లాడాలని ఒక తీర్మానం కలిగి ఉండాలి. హల్లెలూయా. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఆత్మీయ జీవితంలో వెతుకుతల లేదు. సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, గడిగలు గడుస్తున్నవి. మన బ్రతుకులు మార్చబడకపోతే ఎందుకండి బ్రతుకు ఎందుకండి బ్రతికి ఉండి కూడా చచ్చిన దానిగానే ఉంటాం, కానీ బ్రతికి ఉండేవారంగా ఉంటామండి మనం. హల్లెలూయా. మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి. ఈరోజు పండగ కనుక దేవుని ఆశ్రయించాలి, దేవుని ఎమ్మడించాలి, దేవునితో నడవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో కనెక్ట్ కావాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. నా కుటుంబానికి కావలసిన ప్రతి మాటలు
నాతో మాట్లాడాలని విజ్ఞాపన చేసుకున్నప్పటికీ దేవుడు నీతో మాట్లాడతాడండి. హల్లెలూయా.